ఈ అంబేద్కర్ నాటకం ఈ కార్యక్రమానికి సమన్వయకర్త సిద్ధోజీ గారికి మరియు మొత్తం కార్యక్రమాన్ని నడిపిస్తున్న కేకే రాజా గారికి మరియు దీని నిర్వాహకులు దేవేంద్ర గారికి ఇంకా దీన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు జగ్గారావు గారు పాత్రధారులందరూ. సరే, అంబేద్కర్ జీవిత విశేషాలు అవన్నీ అట్లా ఉంచితే ఒక రాజ్యాన్ని నిర్మించాలంటే దానికి సాంస్కృతిక యుద్ధం చాలా అవసరం. ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాన్ని నిర్మించడానికి కావలసిన సాంస్కృతిక యుద్ధం కరువైంది. అందులో నాటకం కావచ్చు, డ్రామా కావచ్చు, సాహిత్యం కావచ్చు, సినిమా కావచ్చు. మన కళాకారులంతా అంబేద్కర్కి వ్యతిరేక ప్రపంచంలో ఉన్నారు. మన అంబేద్కర్ ఉద్యమాన్ని నిర్మించడానికి మన కళాకారులు కరువైపోయారు. ఇది దేశంలోని పరిస్థితి. ఇంతటి భిన్నమైన పరిస్థితుల్లో అంబేద్కర్ కళల కన్నా రాజ్యాన్ని నిర్మించడానికి ఇంత పెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని మేరేసుకొని నిర్మిస్తున్న కేకే రాజా గారికి, దేవేంద్ర గారికి, అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఇది మామూలు విషయం కాదు. యుద్ధనౌక అని ఎన్నో చోట్ల వర్ణించే పదాలు విన్నాం. అసలు యుద్ధనౌక ఇదిలాగా ఉంది. అసలు ఇది యుద్ధం. ఇక చివరిలో ఒక మాట ఏంటంటే, కథే ప్రపంచాన్ని నిర్మించేది. బేసిక్ పాయింట్. ఒక కథని సరిగ్గా వివరిస్తే ఆ కథే భౌతిక ప్రపంచాన్ని నిర్మిస్తాము. శ్రీరాముడి కథ చెబితే కేంద్ర ప్రభుత్వమే రాజ్యమే నిర్మాణం అయింది. అంటే రాముడు కథ చెబితే రాజ్యం వస్తూ ఉంది. విషయం ఏంటంటే, తెలంగాణ కథ చెబితే తెలంగాణ రాజ్యం కూడా వచ్చింది. ఇంకా విషయం చెప్తే, రాముడు లేడని కథ చెప్తే తమిళనాడులో కూడా రాజ్యం వచ్చింది. రాముడు లేడని కథ చెప్తే తమిళనాడులో రాజ్యం వచ్చింది. రాముడు ఉన్నాడని కథ చెప్తే కేంద్ర ప్రభుత్వంలో రాజ్యం వచ్చింది. తెలంగాణ కథ చెప్తే తెలంగాణ రాజ్యం వచ్చింది. ఇక మిగిలి ఉంది అంబేద్కర్ కథ చెప్పడం. ఆ కథ చెప్పడమే ఈ కేకే రాజా గారు, దేవేందర్ గారు, సిద్ధోజీ గారు, మన పివి రావు గారు బ్రదర్ క్షమించారు, సార్ పిఎస్ సార్, అమ్మగారు, అందరూ. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మనం కొనసాగించాలి. ఇంకా దీంట్లో కోట్ల మంది ప్రజల్ని ఇన్వాల్వ్ చేయించాలి. ఇది ఎంత పండితే ఈ నాటకం, ఇది ఎంత ప్రజల్లోకి పోతే మన రాజ్యం అంత త్వరగా వస్తుందని నమ్ముతూ అందరికీ